ప్రకటించిన తర్వాత లేదా వాయిదా పడిన తర్వాత జరిగిన సమావేశం కాబట్టి దీని ఆర్గనైజింగ్ గవర్నర్ కంటే జరిగినట్టున్నది. ఎక్కడో ఏదో మిస్ అవుతున్నది. అందుకోసం ఒకసారి దయచేసి ఇది తెలంగాణ కోసం తెలంగాణ ఆత్మగౌరవ సభలు జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి నినాదాలు ఇస్తే కనీసం మనం తెలంగాణ ఉద్యోగంలో ఉన్నట్టు అనిపిస్తుంది, మామూలు ట్రేడింగ్ వేల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. దయచేసి జై తెలంగాణ, జై తెలంగాణ. నిజానికి వల్ల మీ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం కంటే ముఖ్యమైనది. తెలంగాణ మొత్తం చరిత్రలో కర్ణాటక మొత్తం చరిత్రలో దాదాపుగా 60 సంవత్సరాలుగా పడి లేచి నిలబడి కొట్లాడి మళ్ళీ కొట్లాడి చివరికి ఒక చిన్న ప్రకటన, అది కూడా సానుకూల ప్రకటన సాధించుకున్న ఒక దినంగా మనం దీన్ని జీవితకాలం మీద గుర్తుంచుకోవాల్సిన దినం. ఇది డిసెంబర్ 9. ఇది జేఏసీ సరిగ్గా నిర్వచించింది. ఇది మన ఆత్మగౌరవ దినం. తెలంగాణ తమిళనాడులో వేల మంది ప్రాణాలు పోయినాయి. వేల మంది ఎందుకంటున్నా అంటే 369 మందిని లెక్క పెట్టినాం, 700 మందిని లెక్క పెట్టినాం. కానీ పరాయి పాలన లేదా నైజాం నుంచి తర్వాత వచ్చిన ఈ పాలనలో తెలంగాణలో జరిగిన పురకంపూడు విధ్వంసంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ అయినాడు కోల్పోలేదు. కాబట్టి ఈ వేల మంది ప్రాణాలు పోయిన తర్వాత రక్తతర్పణ చేసిన తర్వాత ఒక సానుకూల ప్రకటన వచ్చింది. ఆ సానుకూల ప్రకటన డిసెంబర్ 9 నాడు చిదంబరం స్వయంగా ప్రకటించిన ప్రకటన ఆ రోజు ఇది. కాబట్టి మనం దీన్ని ఆత్మగౌరవ దినంగా జరుపుకోవాల్సి ఉంటుంది. దీనికన్నా ముందు తెలంగాణ ఉద్యమానికి ఒక చరిత్రను అందించిన వాళ్ళు మీరు. ఆ చరిత్ర సకల జనుల సమ్మె 42 రోజులు చేయడం అనేది ఆ చరిత్రను సృష్టించింది మీరు. దానికి మీకు తెలంగాణ అభివందనాలు తెలియజేస్తున్నాను. చరిత్ర ఊరికే పోదు, చరిత్ర నిలబడుతుంది. ఇవాళది స్తబ్దుగా ఉందనో లేకపోతే అందరూ ప్రచారం చేస్తున్నట్టుగానో వెనక్కి మళ్ళిందనో ముందుకు పోయిందనో జరగాల్సినంత జరగడం లేదని అంటున్నారు. కానీ ఉద్యమాలు ఎప్పుడు కూడా అట్లా చెట్టుకి కూర్చోవు, రోజు విధ్వంసాలు సృష్టించవు, రోజు బస్సులు తగలగట్టవు. ఎందుకంటే ఈ ఉద్యమం స్వభావం లేదు. ఓడిపోయింది మీరు కాదు. ఈ సమ్మెను వాయిదా వేసుకున్నారా విరమించుకున్నారా ఈ పదాల గారడి కూడా అవసరం లేదు. విరమించుకున్నారనే అనుకోండి, సమ్మె విరమించిందనే అనుకోండి. కానీ ఓడిపోయింది మీరు కాదు, ఈ భారతదేశంలో ఉన్న ఘనమైన ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఓడిపోయింది సకల జన సమ్మె కానే కాదు, ఇక్కడి తొత్తు రాజకీయవేత్తలు బానిస రాజకీయవేత్తలు ఓడిపోయిండ్రు. వాళ్ళు ఓడిపోయింది కానీ మీరు ఓడిపోయింది. ఎందుకంటే మీరు వల్ల సకల జనుల సమ్మె విరమించిన తర్వాత ఇదే గగన్ మహల్లో ఇక్కడ కూర్చొని మళ్ళొక సభ జరుపుకుంటున్నారు. మీ అందరి గుండెల్లోనూ తెలంగాణ ఉన్నదని ప్రకటించుకుంటున్నారు. ఆ తెలంగాణకి ఏం చేయాలని అడుగుతున్నారు. ఉద్యమం అంటే అట్లానే ఉంటుంది. ఉద్యమాన్ని పడిందనో లేచిందనో మళ్ళీ వచ్చిందనో ఎవరు లెక్క కొట్టకూడదు. ఎందుకంటే ఉద్యమం అనే స్వభావం వేరువేరుగా ఉంటుంది, దశలు వేరువేరుగా ఉంటాయి, కొట్లాడి తీరుగా ఉంటుంది. అది అంతిమంగా లక్ష్య సాధన కోసం మనుషులు మిగిలి ఉన్నదా లేదా, ఆ మనుషుల్లో ఇంకా తెలంగాణ ఆత్మ మిగిలి ఉన్నదా లేదా, ఆకాంక్ష బలంగా ఉన్నదా లేదా అనేది ప్రధానం. కనుక మీరెవ్వరు కూడా ఏ పత్రిక ప్రచారం చేసినా ఏ మీడియా ప్రచారం చేసినా దేన్ని పట్టించుకోకండి. తెలంగాణ ఇంకా మన గుండెల్లో సజీవంగానే ఉంది, అది సలుపుతూనే ఉన్నది. పోరాడి సాధించుకునేదాకా మన గుండెల్లోనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. రకరకాల ప్రచారం చేస్తారు. ఎందుకంటే ఇది ఒక ఆక్రమిత ప్రాంతం అయిపోయింది. మొట్టమొదటిసారిగా మీరు గుర్తుంచుకోండి. ఆక్రమిత ప్రాంతం, ఒక ఆక్రమిత ప్రాంతంలో మొన్ననే ఒక డ్రామా జరిగింది అసెంబ్లీలో. ఈ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాసం డ్రామా తర్వాత ఏం జరిగింది? 3.5 గంటలు మాట్లాడినవాడు దానిలో తెలంగాణ అనే పదం రాకుండా చాలా జాగ్రత్తగా ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రాష్ట్రంలో తెలంగాణ ఒక భాగమైనప్పుడు, ప్రధాన భాగమైనప్పుడు, ఆ తెలంగాణలో ఉన్న ఒక రాజధాని నగరంలో ఒక అసెంబ్లీ ఉంటే దానిలో 3.5 గంటలు మాట్లాడిన ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. అతని నోట తెలంగాణ మాట వినబడదు. అది ఎందుకంటే ఆక్రమిత ప్రాంతం. అట్లాంటి వారికి బానిస
ఉంటారు కనుక అట్లాంటి వాటికి 30 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కనుక ఇవాళ మన తెలంగాణ ఇట్లాంటి పరిస్థితులు ఉంది. అట్లాంటి వారికి బాధ్యతలే కనుక ఇవాళ తెలంగాణ ఉద్యమం ఇట్లాంటి తాత్కాలికంగానైనా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి ఒక సవాల్ ఇస్తున్నాడు తెలంగాణ సమాజాన్ని. అవిశ్వాస తీర్మానం అయిపోయిన తర్వాత తెలంగాణ చెరుకు సుధాకర్ నిర్బంధం మీద చెరుకు సుధాకర్ మీద పెట్టిన కేసు ఒక అక్రమమని అన్యాయమని ఒక ఉద్యమం లేవదీస్తున్న సమయంలో ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి. అదేం ఛాలెంజ్ అంటే నేను చెరుకు సుధాకర్ని ఏడాది పాటు నిర్బంధిస్తానని ఒక గుంటి చెవిటి ముగ్గురు వయస్సు మళ్ళిన ఆంధ్ర అధికారులతోటి ఏడాది పాటు శిక్ష విధించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు కిరణ్ కుమార్. ఏం చేస్తారో చేసుకున్నారు ఒక సవాల్ ఇస్తున్నారు కిరణ్ కుమార్. అట్లాంటి కిరణ్ కుమార్ రెడ్డికి తొత్తున్నారు ఈ అసెంబ్లీలో. ఆ తొత్తులే మన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే. వాళ్ళు ఓడిపోయినారు వల్ల ఏ చంద్రబాబు నాయుడికి అతనికి 2 కళ్ళు ఉన్నాయని గుడ్డివాడు అతను. తెలంగాణలో ఉన్న పరిస్థితుల పట్ల గుడ్డి, ఆంధ్రాలో ఉన్న విషయాల పట్లనేమో అతను పూర్తి దృష్టిని ప్రదర్శిస్తున్నవాడు. అట్లాంటి ఒక గుడ్డివాడు వెంబడి, అట్లాంటి ఒక గుడ్డి ఏనుగు వెంబడి తెలంగాణకు సంబంధించి దేనికి అక్కర్రాడు అతను. అట్లాంటి వాళ్ళు వెంబడి ఒక 30 మంది తెలుగుదేశం ఎమ్మెల్యే. అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఒక అహంకారంతో ఇవాళ ఎట్లాగైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ బుద్ధితో వ్యవహరించినాడు. ఆయనకు ఏదో సహజ న్యాయం జరిగింది కనుక సరిపోయింది మనకు. అట్లాంటి ఒక ఫ్యాక్షనిస్ట్ దృష్టితో వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయన వెంబడున్న తెలంగాణ ఎమ్మెల్యేలు బానిసలు మంత్రులు. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఓడిపోయిండ్రు. మీరు గెలిచి నిలిచింది ఎందుకంటే మీరు ఇక్కడ జగన్మోహన్లో ఇవాళ ఇక్కడ సమావేశం పెట్టి తెలంగాణ తెలుసుకున్నామని ఆలోచిస్తున్నాం. ఉద్యమాన్ని ఇట్లా చూడాలి మనం. ఉద్యమం దూద్ కాదుగా పని చేసి పెట్టింది. ఎవరు ద్రోహులు ఎవరు కాదు, ఎవరు ఉద్యమంతో ఉన్నారు, ఎవరు ఉద్యమాన్ని పట్టుకొని ఉన్నారు, ఎవరు ఉద్యమం నడిపించడానికి సిద్ధంగా ఉన్నారనేది దేనికని వేరు చేసి ఉంచింది సకల జన సమయం. నిజమే, సకల జన సమయాన్ని ఒక పరాకాష్ట రూపం కావచ్చు, ఒక అంతిమ రూపం కావచ్చు, ఒక చివరి రూపం కావచ్చు, కానీ ఆ రూపంలో మనకి ఫలితం రాలేదని అనుకోకండి. దాన్ని చూడడంలో తేడా ఉంది. నిజానికి సర్వజన సమ్మెను రకరకాలుగా చూస్తున్నారు. అది ఒక విఫలమంటున్నారు, ఇది సర్వజన సమ్మె కాలేదంటున్నారు. ఇవన్నీ విమర్శలు చాలా తప్పు. ఎందుకంటే ఒక మహోన్నతమైన పోరాటం సర్వజన సమ్మె. ఇంతకు మించిన పోరాటం జరగదు. చరిత్ర నిండుగా ఉన్నాయి. దీన్ని మనం అర్థం చేసుకోవడంలో వైఫల్యం ఉంది. దీనికి ఫలితం రాలేదా? ఫలితం వచ్చింది. ఈ సర్వజన సమ్మె తెలంగాణ రాలేదు కావచ్చు, తెలంగాణ నిర్ణయం జరగలేదు కావచ్చు, కానీ తెలంగాణకి ఎవడు ద్రోహి, ఎవడు శత్రువు, ఎవడు మిత్రుడు, ఎవడు తెలంగాణ ఉద్యమంతో ఉన్నది అన్నది తేల్చింది అంతిమంగా సకల జన సమ్మె. అది ఫలితమే. కానీ ఆ ఫలితం నుంచి ముందుకు తీసుకుపోవాల్సింది కూడా మనమే. దేనికదిగా తెలిపోయినప్పుడు ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న ప్రశ్న ఏంటంటే ఏం చేయాలి? ఉద్యమానికి ఇట్లాంటి ప్రశ్నలు చాలాసార్లు చాలా సందర్భాల్లో వస్తుంటాయి. ఏం చేయాల్సి ఉన్నది మనం? ఇప్పటిదాకా జరిగింది ఏమిటి, ఇక ముందు జరగాల్సింది ఏమిటి, ఏం చేయాల్సి ఉన్నది అని. రాజకీయ వైఫల్యము దానికి మించి అన్నిటికన్నా ముఖ్యమైనది ఆక్రమిత ప్రాంతం ఎందుకన్నా ఇక్కడ మన ప్రయోజనాలని 80 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో అవన్నీ చెప్పుకొని నిలబడి ఉన్నాం. కాబట్టి ఈ ప్రయోజనాలని భంగపరచడము, ఈ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండడము, తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని అన్నింటినీ కూడా కాలరాయడంతో పాటు అన్నింటినీ దురాక్రమించడం అనేది ఆంధ్ర సర్కారు ఒక ఎస్టాబ్లిష్. అంటే ఇన్నాళ్ళకి మనకు 2 విషయాలు ఏంటంటే ఈ ఆంధ్ర సర్కారు పూర్తిగా అక్కడ ఉన్నది ఆంధ్ర అసెంబ్లీ. ఆ ఆంధ్ర అసెంబ్లీలో ఉన్న తెలంగాణ ఎమ్మెల్యేలు పూర్తిగా వాళ్ళ బానిసలు, వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళకి తెలియదు. అదే సమయంలో ఈ ప్రయోజనాలు ఇట్లాగే ఉంటే ఇది పూర్తిగా ఆక్రమిత ప్రాంతం కాబట్టి మనం విముక్తి పొందకుంటే, ఈ దాన్ని మనం తరిమి కొట్టి స్వాతంత్రం పొందకుంటే మనకు బతుకు లేదు, ఈ విధ్వంసం ఇంకా కొనసాగుతుంది, మనం మిగలము అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ 2 విషయాలు అర్థమయ్యాయి కాబట్టి మనం దీన్ని ఎట్లా ఎదుర్కొంటాము, దీన్ని ఎట్లా విముక్తి సాధించుకుంటాము అని ఇప్పుడు మనం అందరం నిలబడి ఉన్న ప్రశ్న. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఉన్న ఒక అతి ముఖ్యమైన, అతి దుర్మార్గమైన విషయం ఏమిటంటే అందరూ తెలంగాణ ఆశించేవాళ్ళు.
అందరూ ఆకాంక్షించే వాళ్ళే, అందరూ తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళే. ఎప్పటికి కూడా సిగ్గు విడిచి సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు ఒక సవాల్ విసురుతుంటారు, మీరు చేతనైతే జెండాలు ఏదో జెండాలు బట్టి రాకుండా ఎవరు వద్దంటున్నారు, ఎవరు వద్దలేదు. మీ వెంబడి మీ అధ్యక్షుడు ఏమో చంద్రబాబు నాయుడు ఉంటాడు, ఆయన తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడు. మీరు పిలిచేది మాత్రం తెలుగుదేశంలో ఉంటాం కానీ తెలంగాణ కోసం రమ్మకి ఎట్లా ఉంటుందా? తెలుగుదేశం పార్టీ స్వభావమే తెలంగాణకు వ్యతిరేకమైన స్వభావం. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా మోసం చేసింది. జరిగిన విషయాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, ఒక చట్టసభలో అత్యున్నతమైన పార్లమెంట్లో ప్రకటించిన ఒక ప్రకటన వెనక్కిపోయిన సంఘటనలు లేవు, చాలా తక్కువ. తెలంగాణ ప్రకటించిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తిరిగి చూసుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. ఈ దేశంలో ఏ గాంధీ మహాత్ముల గురించి మాట్లాడుకుంటామో, ఈ గాంధీ మహాత్ముడు స్వాతంత్ర పోరాటాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా జరిపి స్వాతంత్రం సాధించాడని అనుకుంటున్నామో, అదే పంథాలో అదే పద్ధతిలో తెలంగాణ ప్రజలు ఒక విశిష్టమైన సంస్కృతి, ఒక విశిష్టమైన చరిత్ర, ఒక గొప్ప పోరాట సంప్రదాయం, ఒక సాయుధ పోరాటాలు చేసిన సంప్రదాయంలో ఒక జాతి, ఒక తెలంగాణ, అదే గాంధీ మార్గంలో శాంతియుతంగా కొనసాగించారు. ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని నమ్మింది తెలంగాణ. ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉందని నమ్మింది తెలంగాణ. ప్రజాస్వామ్యం ద్వారా, రాజకీయ ప్రక్రియ ద్వారా ఒక తెలంగాణ సాధించుకోవడాన్ని నమ్మింది తెలంగాణ. కనుకనే కనీసం 2 సంవత్సరాలు వేసుకున్నాం. 14-15 సంవత్సరాలుగా మలి ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా ఒక ఉద్ధృతమైన పోరాటం, వీధుల్లోకి వచ్చిన పోరాటం, రకరకాల సృజనశీలమైన క్రియాత్మకమైన ప్రపంచంలో ఎన్నడూ ఎవడు కని విని ఎరిగి ఉండని అనేక పోరాట రూపాల్లో కొట్లాడింది తెలంగాణ. ఇంత శాంతియుతంగా, ఇంత ప్రజాస్వామ్యయుతంగా ఇట్లాంటి ఒక అస్తిత్వ ఉద్యమం, ఒక ఉద్వేగాలతో కూడిన ఉద్యమం, నిజానికి ఇది ఎంత ఉద్వేగాలతో కూడిందంటే ఇందులో అనేక విధ్వంసాలు జరగాల్సి ఉంటాయి, అనేకం జరగాల్సి ఉంటాయి. కానీ తెలంగాణ ఒకే ఒక్కదాన్ని అనుకున్నది, దీనికి శాంతియుత పరిష్కారమే, శాంతియుత మార్గం ద్వారానే మేము కొట్లాడతాం, ఈ ప్రజాస్వామ్యం ద్వారా మేము కొట్లాడతామని ఒక మహత్తరమైన పోరాటాన్ని చూపి ప్రపంచానికి చాటింది తెలంగాణ. కానీ తెలంగాణకు ప్రజాస్వామ్యం మోసం చేసింది. తెలంగాణకు ఈ భారతదేశం ఘనత వహించిన మహాస్వామ్యం, మహాప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న భారత పార్లమెంటు మోసం చేసింది తెలంగాణ. ఈ ప్రజాస్వామ్యాన్ని ఏలుతున్న సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, అనేక మంది కబుర్లు చెప్తున్న గాంధీని నమ్ముతున్నాం, మేము గాంధీని పాటిస్తున్నామని చెప్పిన వాళ్ళు గాంధీ హంతకుల్లాగా ఈ ప్రజాస్వామ్య హత్య చేసినారు. ఎందుకంటే చేసిన ప్రకటనలు వెతికిస్తున్నారు. ద్రోహం చేసింది ప్రజాస్వామ్యం తెలంగాణ. ఏ శాంతినైతే నమ్ముకున్నామో ఆ శాంతికి విఘాతం కల్పిస్తూ ఇవాళ నేరస్తులైంది, నిందితులైంది తెలంగాణకు సంబంధించి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ. కేంద్రంలో ఒక ప్రభుత్వం తెలంగాణ ప్రకటించి ఇక్కడ ఉన్న 30 మంది పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడుకోవడానికి, వాళ్ళ ప్రయోజనాలను రక్షించడానికి ఒక 30 మంది కోసం 4.5 కోట్ల మంది ఆకాంక్షలు వర్తించే ప్రయాసం, 700 మంది బలిదానాలు కారణమైన ప్రయాసం మనం ఓడిపోలేదు. ఈ దేశంలో ఇంకా విలువలు ఉన్నాయి, అది ప్రజాస్వామ్యానికి సంబంధించింది, అది శాంతికి సంబంధించింది అని చెప్పిన వాళ్ళు ఓడిపోయినారు. మనం ఓడిపోలేదు, ఇంకా పోరాటంలో ఉన్నారు. తెలంగాణ ఎప్పుడు ఓడిపోదు, తిరిగి వస్తుంది తెలంగాణ. తెలంగాణ వచ్చేదాకా వస్తుంది తెలంగాణ, అది ఎన్నడూ ఓడిపోదు. ఎందుకంటే అది ప్రజాస్వామ్యాన్ని నమ్మింది, అది శాంతిని నమ్మింది. ఈ పోరాటం ఇందులో సాధ్యమని నమ్మింది, అది నిలబడ్డది, అది పరీక్షకు నిలబడ్డది. అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్న మీడియా కానీ, సీమాంధ్ర మీడియా కానీ, సీమాంధ్ర తొత్తులు కానీ, సీమాంధ్ర పెట్టుబడిదారులు కానీ, మొత్తం ఒక రాజ్యం కానీ, ప్రభుత్వం కానీ రెచ్చగొట్టింది తెలంగాణ కానీ నేను తెచ్చుకోలేదు తెలంగాణ. అది గొప్పతనం. దాంట్లోంచి వచ్చి ఒక ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళం ఇవాళ అది స్తబ్దుగా ఉన్నదంటేనో, వెనక్కిపోయినట్టునో, ముందరికి జరిగినట్టునే అనుకోవాల్సిన పని లేదు. ఉద్యమ స్వభావం ఎట్లా ఉంటుందో అర్థం చేసుకుంటేదా, సకాల సమ్మె ఫలితాలను అర్థం చేసుకుంటేదా, దాని నుంచి ముందరికి ఎట్లా పోవడం అనేది ఇవాళ మనం ముందరున్న కర్తవ్యం. అందుకోసమైనా ఇవాళ ఈ 9th నాడు 2 ఏళ్ల తర్వాతైనా కూడా ఇన్ని జరిగిన తర్వాత మీరు ఎవరు నిరాశపడకుండా ఇక్కడ కూర్చున్నారంటేనే అర్థం అది ఈ సభలో ఆ విషయాలు మాట్లాడుతుంటే నిజమే. మనమేం ఆపలేదు, ఎక్కడ ఆపం కూడా. మనం ఉన్నాం కాబట్టి మనం ఆపం. ఎందుకంటే తెలంగాణ అనేది రాకుండా ఇంకొక పరిష్కారం దీనికి లేనే లేదు, మరో పరిష్కారం లేదు.
కేంద్ర ప్రభుత్వం వల్ల ఎన్ని రకాల అంటే వాళ్ళు మామూలుగా ఉండడము, తప్పించుకోవడము, ఒక పరిష్కారాన్ని వెతకకుండా సాగలాగడము, తీయడము, తప్పుడు మాటలు చెప్పడమే ఒక పరిష్కారం అనుకుంటున్నంత కాలం, వాళ్ళొక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నంత కాలం ఈ ఉద్యమం ఉంటుంది. వాళ్ళు సరైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రకటించేదాకా ఇది జరుగుతూనే ఉంటుంది, ఏ రూపంలో జరుగుతుందని వేరే విషయం. అందువల్ల మిత్రులారా, ఇది ఏదో అయిపోయిందనో లేదనో ఉండదనో ఇట్లాంటి చర్చలకు మనం కోరేపోవద్దు. ఒక మహత్తరమైన పోరాటాన్ని నిర్మించారు సహాయకుడు ఆయన. ఆ తర్వాత జరిగిన సకల జన సమ్మేళనం కూడా మీరు నిర్మించిన పోరాటం చిన్నది కాదు, మీరు చేసిన త్యాగం చిన్నది కాదు, మీరు నిలబడ్డ ఒక అది చిన్నది కాదు. మీరు ఎన్నడూ దాని గురించి ఎవరైనా ఏం మాట్లాడినా పట్టించుకోండి. ఎస్, ఈ తెలంగాణ ఉద్యమంలో మీకే రైట్. ఉద్యోగి వర్గంగా, సింగరేణి కార్మికుడుగా, ఆర్టీసీ కార్మికుడుగా ఈ తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడే హక్కు, దీనికి లోటుపాట్లను ఎంచే హక్కు, ఒకవేళ లోపాలు ఉంటే తేల్చుకునే హక్కు కూడా మీకే ఉంటుంది. గుర్తుపెట్టుకునే నమ్మకం నిజంగా చెప్తున్నాను. ఎవడు పోరాడతాడో వాడి దగ్గర లోపం ఉంటుంది. ఆ లోపాన్ని సరిదిద్దుకొని పోరాడుతాడు అని చూసుకోండి, విమర్శ చేసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి. కానీ నిలబడ్డదాన్ని దీన్ని ఎటో తీసుకుపోయినట్టు ఏమో అయింది అన్నిటికీ కూడా పోరాటంలో ఉంటేనే తెలుస్తుంది. సమ్మె చేస్తున్న వాడి మీద విశ్లేషణలు వేరు, ఈ సమ్మె ఇట్లా జరుగుతూ ఉండాలనుకుంటున్నారు వేరు. కానీ సమ్మెనే శంకించే ఒక పరిస్థితి రావడం తెలంగాణలో అంతకు మించిన ద్రోహం ఉంటుందని నా అభిప్రాయం. అంటే సమ్మె ఎందుకు అయిపోయింది, విడమరైంది, ఇట్లా అయితే బాగుండు, సర్వజనుల సమ్మె అయితే బాగుండు, అది కాలేదు. ఎవరు వద్దంటారు? ఎవరిని తెలంగాణ ఉద్యమంలో ఎవరు వద్దంటున్నారు? ప్రత్యామ్నాయాలు ఎవరు కావాలంటున్నారు? ప్రత్యామ్నాయాలు నిర్మించిన వాళ్ళు నిర్మించి చూపాల్సి ఉంటుంది. అంతేగాని జరిగిన ఉద్యమం మీద ఇట్లా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే రోజుగా చూస్తున్నాను, విశ్లేషణలన్నీ చదివి నెరిబడి ఆఖరికు మీ అందరి తరఫునే నిలబడాలని నిర్ణయించుకొని మాటలు మాట్లాడుతున్నాను. ఉంటాయి లోపాలు ఉంటాయి, కానీ దాని అసలు మూలాన్ని శంకించే ప్రశ్న ఎన్నట్టుగా ఉంటుంది. మూలం ఎందుకు శంకించకూడదంటే, ఒక 42 రోజులు సమ్మె చేసిన వాడు, కడుపు కాలిన వాడు, ఆకలైన వాడు, నిలబడ్డవాడు, తెలంగాణ కోసం తెగించి నిలబడ్డవాడు, సింగరేణి కార్మికుడైనా, మీరైనా, ఇంకెవరైనా మాట్లాడే హక్కు కానీ ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉంటుందని విషయాన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల మిత్రులారా, ఇక్కడి నుంచి మొదలు ఎప్పుడూ నిరాశ పడలేదు తెలంగాణ. ఇది ఒక ఫేజ్ లాగా భావించండి, ముందు జరగాల్సిన దాన్ని ఆలోచించండి. ఏ రాజకీయ శక్తుల